బ్యాక్ టు న్యూస్. పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయంలో కుంభాభిషేకం సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి యాగశాల దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకటే వచ్చినదా చెప్పా ఇప్పుడే సారీ విషయం తెలియదు గురు మనకేం మొత్తం బూడిద పోలేదు. భర్త అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. తిరుపతి తుమ్మలగుంటకు చెందిన మునిస్వామి కట్టుకున్న భార్యపై అనుమానంతో ప్రతిరోజు వేధించేవాడు. గత రాత్రి జరిగిన గొడవలో క్షణికావేశంలో భార్య తల నరికి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునిస్వామిని అరెస్ట్ చేశారు. ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. 2012 ఎన్నికల్లో గోవాలో 82.2% పోలింగ్ నమోదు కాగా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. అయితే మార్గోవా నియోజకవర్గంలోని 8వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సరైన విధానాలు అవలంబించకపోవడంతో అక్కడ ఈ రోజు రీపోలింగ్ కు ఆదేశించింది ఎన్నికల సంఘం. గోవాలో మొత్తం 40 సీట్లకు గాను 251 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 36 చోట్ల బీజేపీ, 37 స్థానాల్లో కాంగ్రెస్, 39 సెగ్మెంట్లలో ఆప్ పోటీలో నిలిచాయి. ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్, ఆప్తో పాటు ఇండిపెండెంట్లు కలిపి 1145 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. 2012 ఎన్నికల్లో 78% ఓటింగ్ నమోదు కాగా ఈసారి కాస్త తగ్గింది. సాంగూరు నియోజకవర్గంలో అత్యధికంగా 79% ఓట్లు పోలయ్యాయి. ఫతేగఢ్ సాహిబ్లో 76% పైగా పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే నెల 11న తేలనుంది. స్కామ్ అనే మాటకు కొత్త అర్థం చెప్పారు ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్ మీరట్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్కామ్ లో ఎస్ అక్షరానికి సమాజ్వాదీ పార్టీ అని, సి అంటే కాంగ్రెస్ అని, ఏ అంటే అఖిలేష్ అని, ఎం అంటే మాయావతి అంటూ కొత్త భాష్యం చెప్పారు. స్కామ్ కావాలో అభివృద్ధి కావాలో తేల్చుకోవాలన్నారు ఆయన. ఇటీవల సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని డ్రామాగా కొట్టిపారేశారు మోడీ. ప్రధాని మోడీ చేసిన విమర్శలను యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ధీటుగా తిప్పికొట్టారు. మోడీ అన్న స్కామ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అఖిలేష్ స్కామ్ లో ఏ అంటే అమిత్ షా అని, ఎం అంటే మోడీ అని చెప్పారు. మోడీ, అమిత్ షాల నుంచి దేశాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికపై ఆ పార్టీ వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నిక సరైన పద్ధతిలో జరగలేదంటూ ఎన్నికల సంఘానికి అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప ఫిర్యాదు చేశారు. అయితే ఈసీ నుంచి తమకు అందింది నోటీస్ కాదంటున్నాయి అన్నాడీఎంకే వర్గాలు. అలాగే సమాధానం చెప్పడానికి నిర్ణీత గడువు ఏదీ విధించలేదని కూడా స్పష్టం చేశాయి.